హలో మేడం. ఏ నాగార్జున, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా, లోపలికి రా. ఏంటి నాగార్జున, సడన్ గా ఇలా వచ్చావు? స్వామి వాళ్ళ నాన్నగారు చనిపోయారని నాకు మొన్నే తెలిసింది మేడం. అందుకే ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. అసలు ఎలా అయింది మేడం? 3 months బ్యాక్ అంకుల్ ఒక పెళ్ళికెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు వాటర్ తాగుదామని కార్ దిగారు. అప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒక ట్రక్ వచ్చి గుద్దేసింది. స్వామి ఎలా ఉన్నాడు మేడం? స్వామి ఇంకా దాని నుంచి బయటికి రాలేదు నాగార్జున. వాడి ఐడెంటిటీయే వాడి నవ్వు. ఈ 3 నెలల్లో ఆ నవ్వుని ఒక్కసారి కూడా చూడలేదు. ఎప్పుడు నార్మల్ అవుతాడో ఏంటో. ఏం పర్లేదు మేడం, నేను వచ్చేసాను కదా, 2 సిట్టింగ్లు అయితే మొత్తం సెట్ అయిపోద్ది. స్వామియే అనుకుంటా. ఏరా నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను రా. ఎలా ఉన్నావు? ఆఫీస్లో అంతా ఓకేనా? అదంతా పక్కన పెట్టరా. అసలు నేను నీకు ఫ్రెండా కదా? ఇంత జరిగితే నాకు మాట చెప్పాలనిపించలేదా? అనిపించలేదు. నీకు అనిపించదు, అందుకే నాకు ఈ విషయం తెలిసిన వెంటనే బట్టలు సర్దుకుని వచ్చాను. ఇంకా నేను ఇక్కడే ఉంటాను నీకు తోడుగా. ఊబిలో పడినాడు లాగడానికి వచ్చి వాడు కూడా పడిసొచ్చాడంట. సిటీలో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నావు, వెళ్ళి చేసుకో. ఇక్కడే ఉండి లైఫ్ పాడు చేసుకోకు. ఏమీ రాని నాకు జాబ్ ఇచ్చారా? నిన్ను ఇలాంటి సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళలేను. ఎక్స్ట్రాలు చేయకుండా సాయంత్రం భోజనం చేసి బస్సుకు లాగించే. ఒకటి చెప్పరా, నేనే నీ ప్లేస్లో ఉంటే నువ్వు కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? నాన్న చెప్పా పెట్టుకుని వెళ్తున్నావు, అక్కడ గొడవేం అవ్వదు కదా? అసలే మాయిపోయినప్పటి నుంచి బావా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. చెప్పాడక మన పెళ్లికాడు ఇవ్వడానికి వచ్చాయంట్రా, పొలం లాక్కోవడానికి వచ్చాం. బావతో పర్లేదు కానీ ఆడి పెళ్ళంతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాన్న. నిలబెట్టి లెక్కలడిగి తొక్క తీసి పంపిస్తుంది. మీ నాన్నేమో ఎరుబాగులు అనుకున్నావేంట్రా? ఇద్దరిని మొత్తానికి ఊడ్చేసి ఈడ్చేసి ఒంటి బట్టలతో ఎలా వచ్చారు అలాగే పంపుతా చూడు టౌన్కి. చూస్తా ఉండు. నువ్వు పిల్లరా, ఇల్లు రాలేదు కదా నాన్న. ఇంకా ఇంటికి వెళ్ళి పిలిస్తే ఎవడికి తెలుస్తుందిరా? ఏడు నుంచి పిలిస్తే ఊరంతా తెలుస్తుంది. నువ్వు పిలు. నువ్వెన్నైనా చెప్పరా, నేను ఫిక్స్ అయిపోయాను. రాముడు సీత ఎక్కడ ఉంటే ఈ హనుమంతుడు కూడా అక్కడే. పిచ్చోళ్ళ మాట్లాడకు. రే సామే, రే సామే. ఎవరు అరుస్తున్నారు? ఏంట్రా అరుస్తున్నావు? నేను అక్కడ వచ్చాను, పిలిచాను అంతే. లేదే, పిలిచినట్లేదు. రే స్వామి, రే స్వామి అని అరుస్తున్నట్టు వినిపించింది. ఏ స్వామి కాదు బావా, రా స్వామి అని పిలిచాను. ఆడికి భయపడతావేంట్రా? అరుస్తాడ్రా. ఇప్పుడేంటి అప్పిచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళ మీద అట్టగరుతారు. అప్పా ఎవరిచ్చారు, ఎవరు తీసుకున్నారు? ఏంటి మీ నాన్న చెప్పలేదా నీకు? మీ నాన్న నా దగ్గర సలాపు చేశాడు. సర్లే, ఏమనంటే లోపల మాట్లాడుకుందాం, బయట వద్దు. ఇంటికాడ కూర్చుంటే టీ తాగడానికి రాలేదు, సొక్క పట్టుకుని వెళ్ళడానికి వచ్చాను. ఏదైనా ఇక్కడే తేలిపోవాలి. సరే చెప్పండి, ఎంత తీసుకున్నారు? ఎప్పుడో 3 ఏళ్ల క్రితం సేను తాకడ పెట్టి 10 లక్షలు, మొన్న మధ్య కొబ్బరి తోట తాకడ పెట్టి 10 లక్షలు, మొత్తం వడ్డీతో కలిపి 25 లక్షలైంది. ఇదిగో పత్రాలు. మా నాన్నకంత డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే మీ నాన్న పెద్ద శిబి చక్రవర్తి కదా, అవసరమైన వాళ్ళందరికీ దానాలు చేయటం, లేని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, ఇట్టగే నడిచేది ఎవరు? అప్పు చేసి మరీ దానాలు చేసి మీ నాన్న హీరో అయ్యాడు. ఊరంతా వడ్డీలు కప్పులు ఇచ్చి మేము వీళ్ళని అయ్యాం. పోనీలే, నా కూతురు నేను ఇష్టపడింది కదా, కట్టిన డబ్బులు కింద ఉంటాయని ఇస్తే నువ్వేమో ఊరి నుంచి పిల్లనట్టుకు వచ్చేసావు. మీ నాన్నేమో కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకుండా పోయాడు. పాపం మహానుభావుడు, పొలం నాకే దక్కాలనుకున్నాడేమో. చేసిన మంచి ఎట్టగిరి తిరిగి వస్తుంది అంటాడు మీ నాన్న. ఎవడని వచ్చాడా? రాడా? నాకు తెలుసు. ఇత్తే అందరు గేదె మేసినట్టు వేసేస్తారు కానీ కక్కొచ్చినా కక్కరహే అదవులో. సరేరా, పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు విడితే డబ్బులు కట్టలేవు కాబట్టి నా మాటిని పొలం రాసిచ్చేయి. ఏంటి ఆలోచిస్తాను? మీ నాన్న లేకపోతే నీకు గతి లేదు, నీకా వేరే పని రాదు. పొలం రాసిచ్చేయి నా మాటిని. ఉన్న ఈ పొలం కూడా రాసిస్తే ఎట్టబోతుందోనేగా.
మొన్నదాకా మావాడు మీ పొలంలో లెక్కలు రాశాడు, ఇప్పుడు మా పొలంలో రాదు కానీ కావాలంటే 1000-2000 సైడ్ వేసుకోరే, నేనేం అనుకోను. ఏమంటావు? నువ్వు ఏది చెప్తే నాన్న. పొలం అమ్మడం కుదరదండి. మీరిచ్చిన అప్పు కన్నా పొలం రేట్ రెట్టింపు ఉంది. అలా ఎలా ఇచ్చేస్తాం? అన్నా ముందే చెప్పానా ఈ పిల్ల లెక్కలు అడుగుతుందని. ఏటమ్మా లెక్కలు మాట్లాడుతున్నావు? నా కూతురు చేసుకోవాల్సిన వాడిని వాళ్ళు వేసుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నా కూతురు పెళ్లి చేయాలా? డబ్బులు కావాలా? ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? నువ్వు వచ్చిన తర్వాతే మా బావ జీవితంలో నాశనం అయిపోయింది. లేకపోతే మా చెల్లెల్ని పెళ్లి చేసుకుని మా బావ రాజాలా బతికేవాడు. ఏం జాతకం అనేది? ఆడన్నదాళ్ళు తప్పే ఉందిరా. అదే మాట నేనంటే నన్ను కొట్టేస్తావా? ఆ దెబ్బ తగలాల్సింది నీకే మావయ్య. మా అమ్మకు అన్నయ్య కాబట్టి నీ కాకుండా నీ కొడుకు తగిలింది. ఏమంటావురా? ఎవరో అమ్మాయి కోసం అయినా వాళ్ళు కొట్టేస్తావా? ఎవరో అమ్మాయి కాదు మావయ్య, తను నా భార్య. ఆస్తి అంతస్తు ఆయన వాళ్ళని పుట్టి పెరిగిన సిటీని వదిలి నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయి. మీ ఆస్తులన్నీ కలిపినా తన కాలి గోటి కూడా పనికిరావు. అలాంటి అమ్మాయి మర్యాద కాపాడడం తన భర్తగా నా బాధ్యత. తన కోసం ఎవరినైనా ఎదిరిస్తాను, ఎవరినైనా కొడతాను. మీకు కావాల్సిన పొలమే కదా, ఇవ్వండి. ఇంకొకసారి నా భార్యను ఒక్క మాట అన్నా ఒక్కొక్కడికి మొత్తగా మడతాడిపోద్ది. నువ్వు కొడతాంటే చూస్తానికి ఇక్కడ ఎవరు గాజులు తలుక్కులేరురా. మాకు జనాలు ఉన్నారు, మేము కొట్టగలం. ఇప్పుడు నీ టైం నడుస్తున్నానే కదా అంతలా రెచ్చిపోతున్నావు. రేపు నా టైం రాదా? అప్పుడు నిన్ను నీ కొడుకు నేనేం చేస్తానా అని బిక్కుమంటూ భయంతో బతకాలి. మళ్ళీ చెప్తున్నాను, నా జోలికి వచ్చినా ఊరుకుంటాను, కానీ తన జోలికి వస్తే మాత్రం ఇక్కడితో వదిలేండి. పదండి మేడం. వీళ్ళు ఇంత ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అదే పిల్ల, ఆ పిల్ల మీద ఉన్న ప్రేమనన్నా. మీ నాన్న లేకపోతే నీకు గతి లేదు, నీకా వేరే పని రాదు. మొన్నదాకా మావాడు మీ పొలంలో లెక్కలు రాశాడు, ఇప్పుడు మా పొలంలో రాదు కానీ ఏమంటావు? నీకా వేరే పని రాదు. ఏంటి ఇంకా ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మిమ్మల్ని ఊరు తీసుకొచ్చిన తర్వాత మా నాన్న 5 లక్షలు అడిగి హార్డ్వేర్ షాప్ పెట్టుకుందాం అనుకున్నాను. అప్పుడు మీరు, నేను, అమ్మ, నాన్న, మన పిల్లలు, చుట్టాలు, ఈ ఊరు వాళ్ళందరితో కలిసి సంతోషంగా బతుకుదాం అనుకున్నాను. కానీ 3 నెలల్లో మొత్తం మారిపోయింది మేడం. నాన్న లేడు, అమ్మ ఇంకా షాక్ నుంచి బయటకు రాలేదు. ఆయన వాళ్ళేమో పరాయి వాళ్ళు అయిపోయి మొత్తం దోచేశారు. సిటీ నుంచి మనం తెచ్చిన డబ్బంతా నాన్న కార్యక్రమాలకి ఈ 3 నెలల ఖర్చులకి అయిపోయాయి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేడం, మా నాన్న లేకపోతే నా భార్యని కూడా నేను చూసుకోలేను. మా మావయ్య చెప్పింది కరెక్టే మేడం, నేను ఎందుకు పనికిరాను. అనవసరంగా మిమ్మల్ని కూడా ఈ నరకంలోకి తెచ్చాను అనిపిస్తుంది. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? నాకైతే ఎలాగో తప్పదు. మీరు కూడా నాతో ఇబ్బంది పడడం నాకు అసలు ఇష్టం లేదు. మీరు ఊరు వెళ్ళిపోండి మేడం. అక్కడైతే ఆస్తి అంతస్తు CEO మహారాణిలా ఉంటారు. మీరు అలా ఉంటేనే నాకు ఇష్టం. సరే స్వామి, వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ మేడం. స్వామి, నాకు కావాల్సిన ఆస్తి అంటే ఏమనుకుంటున్నావు? పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, CEO, డబ్బు, బంగారం ఇవనుకుంటున్నావా నాకు కావాల్సిన ఆస్తి? నాకు కావాల్సిన ఆస్తి నువ్వు స్వామి, నా ఆస్తి నువ్వే. నువ్వు చక్కగా నవ్వుతూ ఉంటే నేను ఎంత ఆనందపడతానో తెలుసా? ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అవుతాను. నీకు కావాల్సింది నేను మహారాణిలా ఉండడమే కదా. నేనున్నది మహారాణిలానే స్వామి. ఇప్పుడే కాదు, నీ పక్కనున్న ప్రతి నిమిషం నేను మహారాణిలానే ఉంటాను. ఇప్పుడు చెప్పు, నీకు నేను ఇక్కడ మహారాణిలా బతకడం కావాలా, ఆ సిటీ కలిపే ఖైదీలా ఉండడం కావాలా? అలా కాదు మేడం. నువ్వు ఇప్పుడు ఏం చెప్పకు స్వామి. నువ్వేం చెప్పినా నేను వినను, నిన్ను వదిలి వెళ్ళను. నేను అన్నీ వదిలేసుకొని వచ్చింది నువ్వు బాగున్నప్పుడు నీతో పాటు ఈ ఊరంతా తిరిగి అందాలన్నీ చూసి హ్యాపీగా ఉండడానికి మాత్రమే కాదు స్వామి. నువ్వెలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా సరే
అది మంచైనా చెడైనా చచ్చే వరకు నీతోనే కలిసి ఉంటాను. నువ్వెన్ని చెప్పినా సరే నాకు తెలిసింది రెండే స్వామి. ఒకటి, నువ్వు ఏడిస్తే బాధపడ్డం. 2, నువ్వు నవ్వుతుంటే హ్యాపీగా ఉండడం. అంతే స్వామి, అంతకుమించి నాకేం తెలీదు. స్వామి, మీ నాన్నగారు చేసిన మంచి ఎక్కడికి పోదు స్వామి, మళ్ళీ మన దగ్గరికే తిరిగి వస్తుంది. కానీ అది పరిస్థితులకు ఎదురుగా బలంగా నిలబడితేనే వస్తుంది, భయపడి ఆగిపోతే రాదు. డబ్బులు, ఆస్తి, పొలాలు అన్నీ పోయాయా? అయినా పర్లేదు, మళ్ళీ మొదలు పెడదాం. లేచి ఫైట్ చేద్దాం. మనం ఎలా ఎదగాలంటే నిన్నెవరైతే నువ్వెందుకు పనికిరావన్నారో వాళ్లే నీ దగ్గరకొచ్చి నువ్వు మామూలుడు కాదు స్వామి అని నిన్నే మెచ్చుకోవాలి. మళ్ళీ మొదలు పెడదాం స్వామి. ఒకవేళ నువ్వు వెనకడుగు వేస్తా అన్నా నీ భారీగా నేను ఒప్పుకోను. నువ్వు ముందడుగే స్వామి, నీ వెనక నేనుంటాను. ఏంటేం చెప్పు, ఏదొకటి మాట్లాడు. నువ్వేం చెప్పకపోతే నాకేం అర్థం అవుతుంది? సరే మేడం, మళ్ళీ మొదలు పెడదాం. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మనం ఇప్పుడు ఏం చేద్దాం అన్న మాట నీ చేత అనిపించిన ఆ దేవుడే ఏం చేయాలన్న ఐడియా కూడా ఖచ్చితంగా ఇస్తాడు స్వామి. సరే, ఇప్పుడు కొంచెం నవ్వు. అరే నవ్వు స్వామి, కొంచెం నవ్వవా ప్లీజ్. మొహం అని పెట్టుకొని ఉంటావు. నీ పెళ్ళాన్ని నేనే చూడలేకపోతున్నాను నీ మొహం. కొంచెం నవ్వచ్చు కదా స్వామి. నవ్వరా మగుడా. నవ్వేవా? ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? 3 నెలల నుంచి నీ మొహంలో నవ్వు చూడ్డానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. మొత్తానికి నా మీద ఇప్పటికి దయదల్చావన్నమాట. ఆపేసావేంటి? నవ్వు. నవ్వవయ్యా. నవ్వితే నీ ఆస్తి అయినా కరిగిపోతుందా? అయినా ఇంక కరిగిపోవడానికి ఆస్తే మిగలలేదు కదా. నవ్వు 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 స్వామి. ఎన్ని కష్టాలున్నా మన జీవితంలో ఇలాంటి అమ్మాయి ఉంటే చాలు, దర్జాగా రాజాలా బతికేయచ్చు. నాగార్జున, ఇప్పుడు నువ్వు సిట్టింగ్ లాంటివేం ప్లాన్ చేయకు స్వామితో. అసలే రోజులు బాలేవు. ఒరే, చట్నీ అదిరిపోయింది. ఇడ్లీలు కూడా భలే సాఫ్ట్గా ఉన్నాయి స్వామి. ఎలా చేసావు? అంత పిండి కలుపుతూనే ఉంటుంది మేడం. ఇంకా చట్నీ అంటారా, అమ్మ నేర్పించింది. సూపర్ స్వామి. హే, మనం చేయడానికి పని దొరికేసింది. ఏంటి మేడం అది? నువ్వు ఇన్ని రోజులు షాప్ ఎందుకు పెట్టలేదు? ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేకే కదా. ఇప్పుడు మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే ఇడ్లీలు చేసేందుకు అమ్మకూడదు? ఏమైంది స్వామి? ఇడ్లీలు అమ్మాలా? అందులో తప్పే ఉంది. ఏదైనా బిజినెస్సే కదా. నువ్వు ఇడ్లీ కుకింగ్ చేయి, నేను నాగార్జున సేల్స్ చూసుకుంటాం. మన ఇంటి ముందర 2 చైర్లు బల్లలు వేస్తే సరిపోతుంది. ఐడియా అదిరిపోయింది. నాకు ఓకే మేడం. నువ్వు ఆగరా మేడం, ఇది ఎందుకో వర్కౌట్ అవుదామా అనిపిస్తుంది. ఎందుకు వర్కౌట్ అవ్వదు స్వామి? స్వామి, ఇప్పుడు యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద టైకూన్స్ కూడా ఒకప్పుడు ఇలా చిన్నగానే స్టార్ట్ చేసుంటారు. అండ్ వాళ్ళని చూసి జనాలు కూడా ఎగతాలు చేసుంటారు. స్టార్ట్ చేద్దాం స్వామి. మహా అయితే ఏమవుతుంది? ఫెయిల్ అవుతాం అంతే కదా. అవ్వని దాంట్లో జరిగిన మిస్టేక్స్ నుంచి నేర్చుకుందాం. మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అసలు ఏది స్టార్ట్ చేయకుండా ఉండే కన్నా ఫెయిల్ అవుతే పోయేదే ఉంది స్వామి. ఏమో, ఎవరికి తెలుసు? ఇవాళ చిన్నగా స్టార్ట్ చేసిన ఈ స్టాలే రేపొద్దున పెద్ద హోటల్ అవుతుందేమో. మేడం, నాకంటే పర్లేదు కానీ మీరు ఒకప్పుడు పెద్ద కంపెనీకి సీఈఓ మేడం. ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఏం బాగుంటుంది? స్వామి, ఆ కంపెనీ నేను కష్టపడి సంపాదించింది కాదు, మా నాన్న నాకు ఇచ్చింది. మన కష్టార్జితం కష్టపడి సంపాదించిందే మనకెక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సరే మేడం, మీరు చెప్పినట్టే చేద్దాం. కానీ జనాలు వేరే హోటల్స్కి వెళ్ళకుండా మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఆ బిజినెస్ స్ట్రాటజీ నాకు వదిలేసాయి. 2 పాయింట్స్. 1, ఫుడ్ టేస్టీగా ఉండి హైజీనిక్గా ఉంటే జనాలు ఖచ్చితంగా వస్తారు. అవును, మీ ఊర్లో ప్లేట్ ఇడ్లీ ఎంత?
30 ఉంటుంది మేడం. అయితే మనం 20కే సెల్ చేద్దాం. బయట అరువు ఇవ్వబడును అని బోర్డు కూడా పెట్టు. అరువా? ఆ బోర్డు ఎడితే డబ్బున్న ఎవరు మేడం? పర్లేదులే స్వామి, నెలంతా తిని ఫస్ట్ ఆఫ్ ద మంత్ కల్లా పే చేసేయాలి అనే స్కీమ్ పెట్టామనుకో, ఖచ్చితంగా తింటారు, మనకి సేల్స్ కూడా పెరుగుతాయి. మేడం అంతా బాగానే ఉంది, కానీ తిన్నవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫస్ట్ మంత్కి సరుకులు ఇవన్నీ ఎలా వస్తాయి? కదా, ఓ పంచే, ఇదిగో ఈ రింగ్ తాకట్టు పెట్టి ఫస్ట్ మంత్ సరుకులు కొని తెచ్చాయి. మేడం ప్లీజ్ మేడం, వద్దు, అది నేను మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఎక్స్ట్రాలు చేయకు. బిజినెస్ క్లిక్ అయ్యి డబ్బులు వచ్చాయంటే ఇలాంటి 100 కొనుక్కోవచ్చు. ముందు తీసుకొని తాకట్టు పెట్టు. రే స్వామి ఇవి ఉంచు. రే ప్లీజ్ రా, వద్దు. ఎక్స్ట్రా చేయకు, ఉంచు, మనం తర్వాత చూసుకుందాం. స్వామి, నాగార్జున, మీరు ఊర్లో అందరికీ చెప్పండి, ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. 1, మన దగ్గర ప్లేట్ ఇడ్లీ 20 రూపీస్ మాత్రమే. అండ్ 2, నెలంతా తిని ఫస్ట్కి డబ్బులు ఇచ్చేస్తే చాలు. ప్రతి నెల పాల బిల్లు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు లాగే 1వ తారీఖు రాగానే మన బిల్ కూడా జనాలకు అలవాటు అయిపోవాలి. సో ఏమంటారు జనులరా? ఇక మొదలెడదామా?